స్వచ్ఛంద సంస్థకు ఈరోజు చాలా శుభదినం అనిపిస్తుంది. నేను వచ్చాను. అయితే నా పేరు యాదగిరి, నేను రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హౌసింగ్ కార్పొరేషన్లో. ప్రస్తుతం నేను LLB ఓయూలో చేస్తున్నా లా కాలేజ్. ఈరోజు చూస్తే మీ అభినందించాలనిపించింది నాకు. చాలా ఇంతకుముందు చూస్తే పరిస్థితులు ఏదో ఘోరంగా ఉండే. చాలా పరిశుభ్రత, నీట్నెస్ పాటిస్తున్నారు. మీ స్వచ్ఛంద సంస్థ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా కార్యక్రమాలు నీట్గా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము ఈ బాయ్స్ హై స్కూల్ బి గ్రౌండ్లో, మినీ గ్రౌండ్లో, ఓపెన్ జిమ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాం. ముఖ్యంగా ఈ ప్రతిరోజు కొన్ని వందల మంది ఈ ప్రాంతంలో వాళ్ళ యోగా చేసుకోవడానికి కానీ, వాకింగ్ చేసుకోవడానికి, రన్నింగ్ చేసుకోవడానికి వస్తుంటారు. అలాంటి ఈ ప్రదేశంలో చాలా అధ్వాన పరిస్థితిలో ఇక్కడ ఉన్న జిమ్ చూడడానికి చాలా చాలా దారుణం ఉండే. అలాంటిది మా ప్రతి సభ్యులందరం కలిసి 1 గంట అనే నినాదంతో అందరం పాల్గొన్నాం. ఈరోజు పాల్గొని శుభ్రత కార్యక్రమం అందించాము. ముఖ్యంగా మేము నిర్వహించే ఈ 65వ వారం కార్యక్రమంలో మా ఇక్కడ ఉన్న సభ్యులు, వాకర్స్ కానీ, యోగా సభ్యులు కానీ అందరూ రావడము, మాకు సహకరించడము చాలా ఆనందం అనిపించింది. ఇదే రకంగా మేము చేయడమే కాదు, మీరు కూడా ప్రతిరోజు వస్తుంటారు కాబట్టి మీరు కొద్దిగా శుభ్రం చేసుకుంటే మన పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉంటాయి. ఇక్కడ అంటువ్యాధులు, దోమలు, ఈగలు రాకుండా కూడా పరిసర ప్రాంతాలు బాగుంటాయి. ఇదే రకంగా మేము కూడా మీకు తోడుగా ఉంటాం. మాకు కూడా కబురు పంపండి, మేము కూడా వస్తుంటాం. ఇదే రకంగా చేసి ఈ పరిసరాలను శుభ్రం చేసుకొని మన ఆరుమూరుని శుభ్రమైన ఆరుమూరుగా చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై స్వచ్ఛ భారత్. మరి దగ్గరగా ఇక్కడ నేను గ్రౌండ్కు డైలీ వస్తుంటాను. అయితే ఇక్కడ ఎవరు మరి అంతా నీట్గా ఉంచారు. బట్ ఆర్మూరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరి ఈరోజు నిజంగా చాలా బాగా చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉండే మొక్కలు అలాంటివన్నీ క్లీన్ చేయడం జరిగింది. మరి ఇట్లా చేయడం వల్ల అందరు కూడా రెగ్యులర్గా గ్రౌండ్కు వచ్చి చేస్తూ ఉంటారు, ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకు చేయడం చాలా ఆనందం సార్. ఇట్లాగే ఇది కొనసాగించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 65వ రోజు కొనసాగుతున్నది. మరి అట్లాగే ఇక్కడ ఆర్మూరు సెంటర్లో ఉన్నటువంటి జావిద్భాయ్ మినీ స్టేడియం, ఈ స్టేడియం ప్రక్కన మన ఓపెన్ జిమ్ ఉన్నది. ఈ ఓపెన్ జిమ్లో పిచ్చి మొక్కలు, చెత్త చెదారము, మరి అప్పుడప్పుడు ఇక్కడ చిన్నపిల్లలు వచ్చి రకరకాల చెట్లు, చేమలు అన్నీ పడేసి కాగితాలు పడేయడం వలన ఇదంతా జిమ్ము ఎట్లయిందంటే మొత్తం చెత్త చెదారంతో నిండి ఉన్నది. ఇలా ఆర్మూరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోనే దీన్ని క్లీన్ అండ్ గ్రీన్గా చేయడం జరిగింది. మరి ఒకటి మున్సిపాలిటీ వారికి కూడా నేను ఒకటి విజ్ఞప్తి, ఇది డిమాండ్ అని కాకుండా విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, అందరూ ఈ జావిద్భాయ్ స్టేడియంలో పొద్దున లేస్తే దాదాపుగా వందలాది మందిగా వచ్చి వాకింగ్ చేస్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల కొంచెం పిచ్చి మొక్కలు ఉన్నాయి, మరొక బ్లేడ్ పెట్టానా లేకపోతే JCB పెట్టానా దీన్ని క్లీన్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. మరి ఈ స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ కూడా నా తరఫున, మరి ఈ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ తరఫున కూడా ధన్యవాదాలు అందరికీ. మరి పేరు పేరున కూడా వారికి మరి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను.